టెక్నాలజీ దుర్వినియోగంపై మరో వివాదం తెరపైకొచ్చింది. వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఏఐ టెక్నాలజీని తప్పుగా వినియోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరైన సందర్భంలో విడుదలైన అధికారిక ఫోటోలను ఆధారంగా చేసుకుని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఫేక్ చిత్రాలు సృష్టించినట్టు తెలుస్తోంది. ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ పక్కన తాను ఉన్నట్లుగా ఏఐతో మార్ఫింగ్ చేసి ఫోటోలు పోస్ట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆలయం ముందు, ధ్వజస్తంభం వద్ద, రంగనాయకుల మండపం వరకు ప్రతి చోట తాను ఉన్నట్లు ఫేక్ చిత్రాలు రూపొందించినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇతడి ప్రొఫైల్లో ఇతర సినీ ప్రముఖులతో కూడా ఇలాంటి ఏఐ చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. తిరుమల వంటి పవిత్ర స్థలాల్లో ఇలాంటి ఫేక్ కంటెంట్ సృష్టించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, టెక్నాలజీ దుర్వినియోగంపై మరో వివాదం తెరపైకి వచ్చినా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ఇటీవల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆయన దశ సంబంధించిన కొన్ని చిత్రాలు టీటీడీతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా మీడియాకు అంటే పబ్లిక్ లోకి విడుదల చేసిన పరిస్థితి. ఆ ఫోటోలు సేకరించి ISC7 అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అతను కుర్రోడు ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఆ పవన్ కళ్యాణ్ తో పక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నట్టుగా చిత్రీకరించారు. చాలా సినీ యాక్టర్లతో అతను ఆ విధంగా చిత్రీకరిస్తే అభ్యంతరం లేదు. కానీ తిరుమల శ్రీవారి ఆలయం లోపల రంగనాయక మండపంలో ప్రముఖులకు ఇచ్చే ప్రసాదాల చోట, అలాగే దోస్తం చోట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నట్టుగా ఏఐ చిత్రాలను చిత్రీకరించి ఎడిట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది కొంతమంది వ్యంగ్యంగా ఉంది. శ్రీవారి ఆలయంలో నిబంధనలు ఉన్నాయి, ఆ రకంగా ఫోటోను ఎడిట్ చేసి ప్రచురించడం, అలాగే ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అధికారిక హోదాలో కావచ్చు, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వాళ్ళకి మాత్రమే రంగనాయక మండపంలో ప్రసాదాలు అధికారులు అందజేస్తూ ఉంటారు. ఆ రకమైన ఫోటోలను, అలాగే దోస్తమ్మ వద్ద కూడా పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధ హోదా కావచ్చు, ప్రముఖులు ఉన్న చోట ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది. అటువంటి చోట ఏ టెక్నాలజీ వినియోగించి ఇక్కడ ఉన్నట్టుగా అందులో ఇరికిచ్చట్టుగా ఫోటోను ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫోటోలు పోస్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ విషయం మీద తిరుమల దేవస్థానం విజిలెన్స్ విభాగం దృష్టి సారించి సమాచార విభాగం వారికి ఫిర్యాదు చేసింది. ఆ రకంగా విజిలెన్స్ కూడా ఇతను ఎవరు, ఎందుకు పోస్ట్ చేశారు దాని మీద విచారణ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.